థీమ్ ఓకే. ఈ సంవత్సరానికి తీసుకున్నట్లయితే. ఈ ఇంటెలిజెంట్ ఏజ్ అని ఎందుకు అంటున్నామంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాము, జనరేటివ్ ఏఐ గురించి మాట్లాడుతున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు తీసుకున్న అప్రోచ్ లో హ్యూమన్ రిసోర్సెస్ బేసికల్లీ వీటిని మనం ఏ విధంగా డెవలప్ చేసుకుంటాం అనే దాంట్లో ఎడ్యుకేషన్ పరంగా న్యూ ఇనిషియేటివ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కుటుంబరావు గారు కూడా చెప్పారు, స్టెమ్ కి ఆంధ్రప్రదేశ్ కి లార్జ్ పొటెన్షియల్ ఉంది అని. సో జనరేటివ్ ఏఐ అనేది ఏం చేస్తుందంటే విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా మార్చేసిందాం. ఇప్పటి వరకు ఏంటంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసే పరిస్థితిలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కానీ ముందు జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా అయిందంటే ఏ క్వశ్చన్ అడగాలి అని తెలుసుకోవాల్సిన విధంగా పిల్లవాడు తయారవలసిన పరిస్థితి ఒకవైపు. ఓకే, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక విజన్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు ఏంటంటే 90s లో ఆయన చేసిన కొత్త అవకాశాలు ఎక్కడ వస్తాయి అనేది చూసుకొని మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అవైలబిలిటీ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం మార్కెట్ చేసుకోవాలనేది అప్పుడైనా ఇప్పుడైనా కూడా ఈ జనరేటివ్ ఏఐ కానివ్వండి, లేకపోతే మనకి ఎగ్జిస్టింగ్ న్యాచురల్ గా ఉన్నటువంటి రిసోర్సెస్ అవైలబిలిటీని ఏ విధంగా, ఇది బ్లూ ఎకానమీ అని మాట్లాడుతున్నాం, కోస్ట్ లైన్, బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ కావచ్చు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ కి, అలాగే ఇది పెట్రోనాట్ ఎల్ఎన్జీ కానీ ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నటువంటిది. హైదరాబాద్ కి నాలెడ్జ్ ఎకానమీ ఎలాగనో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఈ సెక్టార్స్ లో మనకి ఎప్పుడు ఫౌండేషన్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ స్ట్రాటజీ అనేది నాకు కనిపిస్తూ ఉంది ఇవాళ జరిగినటువంటి మొత్తం కూడా. సో ఇప్పటికిప్పుడు ఒక అమెజాన్ డేటా సెంటర్ ఒక 50,000-60,000 కోట్లు ఇవాళ తెలంగాణకి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కమిట్మెంట్ ఇచ్చారు అంటే ఆ విధంగా వచ్చినా కూడా మనం పికప్ చేసుకుంటామని రిసోర్స్ అవైలబిలిటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఛాలెంజెస్ ఉండే మాట వాస్తవం. సో ఆ అప్రోచ్ లోకి వెళ్లకుండా కొంత లాంగ్ టర్మ్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజెస్ ని ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఇంజనీరింగ్ పిల్లలందరికీ కూడా, అలాగే కాలేజీ నుంచి వచ్చే స్కూల్ నుంచి కూడా జనరేటివ్ ఏఐని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఫ్యూచరిస్టిక్ ప్రాసెస్లు అన్ని కూడా జనరేటివ్ ఏఐ బేస్డ్ గానే ఉంటాయండి. సో టెక్నాలజీ యూజర్స్ అనేవాళ్ళు, ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఇప్పటివరకు ఉంటే జనరేటివ్ ఏఐ బేస్డ్ నేర్చుకున్న ప్రోగ్రామర్స్, జనరేటివ్ ఏఐ నేర్చుకున్నటువంటి ప్రాసెస్ అసోసియేట్స్ కి ఈ కొత్త అవకాశం అందిపుచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. కానీ జనరల్ గా ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ చూసినప్పుడు చాలా తెచ్చి ఉంటారు. ఇప్పుడు మనం ఫ్యూచరిస్టిక్, మెషిన్ లెర్నింగ్ ఏ అన్నప్పుడు ఇవి రావడానికి రిజల్ట్స్ టైం పడతాయి. సో ఏం తేలేదు అని కదా కనిపిస్తుంది. అంటే టాంజిబుల్ గా ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా రాలేదు అంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వాలు అనేవి ప్రజల యొక్క ఆకాంక్షలకు రిఫ్లెక్షన్ ఎక్కడైనా ప్రపంచం అంతా. సో ఈ జనరేటివ్ ఏఐ వరల్డ్ లో ఉన్నాం మనం, అవుననుకున్నా కాదనుకున్నా. అందుకోసమే ఈ సంవత్సరానికి పెట్టిన థీమే ఇంటెలిజెంట్ ఏజ్. ఇప్పటికిప్పుడు ఆకలి కన్నా కూడా బ్రతకడం అనేది వాళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్ గా తయారు చేయడం అనేది ఈ అప్రోచ్ తోటే రిసోర్సెస్ తయారవుతాయి. మనం మొక్క కూడా ఒక ప్లాంటేషన్ చేసిన తర్వాత వ్యవసాయం చేసే రైతు కుటుంబం నుంచి ఒక 3 నెలల నుంచి 6 నెలలు అయితే కనీసం ఏ క్రాప్ రావాలన్నా కూడా టైం పడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి నష్టం నుంచి, లేకపోతే దాని నుంచి మళ్ళా రీబిల్డ్ చేసుకొని ముందుకు రావాలి అంటే అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ కూడా దెబ్బతినిపోయింది. అంటే ఆఫీసర్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటిని బిల్డ్ చేసుకొని ఆయన ఒక ప్లాట్ఫామ్ సెటప్ చేసుకొని దాని తర్వాత ప్రపంచానికి వెళ్ళి ఓకే మేము రెడీగా ఉన్నాము, మా దగ్గర ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అన్నిట్లో ఇంపార్టెంట్ గా ఆయన చూసేది ఎప్పుడు కూడా హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ క్యాపిటల్ పైనే ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ వచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ ఎంఫసిస్ చేస్తున్నారు. సో దాని మూలంగానే వైజాగ్ ని కూడా ఎంఫసైజ్ చేసి మీరు ఐటీ సర్వీసెస్, మీరు గూగుల్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి పెప్సికో కావచ్చు, ఇంకొకటి వీటన్నిటిని కూడా మీరు వైజాగ్కే రమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాదాపు 2.2 lakh స్క్వేర్ ఫీట్ వరకు మాకు రెడీగా ఉంది కోవర్కింగ్ స్పేస్ అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం కూడా జరిగింది. సో సిటిఎస్ కంపెనీస్ ఎందుకు వస్తాయండి? మాకు కాస్ట్ ఏమైనా సేవ్ అవుతుందా? టైర్ 1 కంపెనీస్ లో మాకు ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది, దాని నుంచి తగ్గించుకోవడానికి మాకు అవకాశం ఉందా? సో టైర్ 2, టైర్ 3 సిటీస్ మేము వస్తాం అలాంటప్పుడు. లేకపోతే భవిష్యత్తులో మాకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి మీ దగ్గరకు వచ్చినట్లయితే? సో ఈ ప్లాట్ఫామ్, ఈ దావోస్ లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్స్ కావచ్చు, కంపెనీస్ ఓనర్స్, సిఇఓస్ కావచ్చు,
రీసెర్చ్ సైంటిస్ట్ అందరూ కూడా అక్కడికి వచ్చేది కలిసేది ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎకనామికల్ గా ఎలా ఉండబోతుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే ఏఐ వలన కానీ దీనికి జనరేటివ్ ఏఐ కొలమానం ఏమంటారు?